మూలకాలకు రేప రాలించారు. వారు కూడా మనం ఇవాళ ఆయన్ని మరి స్మరించుకోవాలి. ఎందుకంటే గతంలో అప్పుల్లో చేసిన వారే చాలా గొప్పవారు. ఇవాళంటే ప్రతి ఒక్కరు కూడా దానాలు ఆటోమేటిక్గా చేస్తారు, ఎందుకంటే సంపద పెరిగింది. గతంలో చేసిన వారు చాలా పెద్దలు, చాలా హృదయంగా చేసినవారు. ఇవాళ మనకి సంఘ భవనం కానీ ఈ యొక్క అభివృద్ధి కానీ జరిగిందంటే వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది. విషయానికి వస్తే మన సంఘ సభ్యులు ఇటీవల వ్యాపారాల్లో చాలా గత అంటే రుణమాఫీ మనకి డెమోషన్ అయింది 2000 రూపాయలు కానీ అప్పుడు కానీ కూడా క్రిమీపీ వ్యాపారం తప్పు మాల్స్కి వాటికి దానికి అలవాటు పడడం, ఆన్లైన్కి అలవాటు పడడం, ఏదో ఏ కారణం ఏంటంటే వ్యాపారం తప్పుతూ వస్తున్నాయి. ప్రతి వారు కూడా ఇప్పటికి అనుగుణంగా అంటే వయసు పెద్ద కాకుండా సెకండ్ జనరేషన్ అయినా సరే నా యొక్క సలహా ఇప్పుడు అనుగుణంగా మాల్స్లాగా తీర్చిదిద్దుకుంటేనే మన వ్యాపారం చేయగలుగుతాం. లేకపోతే కనుక కనుగొనే పరిస్థితులు ఉన్నాయి. పాలకులకి ఒక టైంలో మేము వచ్చే టైంకి సెకండ్ బొంబాయి అండి, అటువంటిది ఈ హోల్సేల్ అంతా ద్వారపూడి రాజమండ్రి అలా వెళ్ళి అంటే మారుతూ ఉంటాయి. మారడంలో ఏదైనా లోపాలు ఉండవు. కారణం ఇప్పుడు కూడా మళ్ళీ ద్వారపూడి కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే ద్వారపూడి పరిస్థితి ఎలా ఉంటుందంటే కేవలం మొదట్లో సంఘం వారు అక్కడ భవనం నిర్మిస్తే ఎవరు వచ్చే పరిస్థితి లేదు. 5 లక్షలు 6 లక్షలు పెట్టినట్టున్నారు. అటువంటిది 10 లక్షల కూడా వెళ్ళిపోయింది. ఇటీవల 4-5 సంవత్సరాల నుంచి లేకపోవడం వల్ల ఏదైనా సరే మనకి ఆటోమేటిక్గా అన్ని తగ్గిపోతాయి అన్నమాట. ఉదాహరణ పాలకుల్లో కూడా న్యూ క్లాత్ మార్కెట్ ఉంది. న్యూ క్లాత్ మార్కెట్ గజం 1,50,000 2 లక్షల పోయింది. ఇటీవల దాని ముందు సరస్వతి ఈ పక్క సందులో మహేశ్వరి అన్నప్పుడు 1,50,000 పోయింది. అదే సేమ్ ఒక 60,000-70,000 వస్తుంది. దీనికి ఏదైనా డిసిషన్ జరిగితే కేవలం 2 నిమిషాలు. పరిస్థితులు మారుతున్నాయి. కనుక ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా నేను అనుగుణంగా వ్యాపారం మార్చుకోండి. నా యొక్క ఉద్దేశం ఏంటంటే మొదటగా ఎన్ని చెప్తుంటే మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పడం గల కారణం చీరాల, విజయవాడ, రాజమండ్రి, ఆఖరికి మనకన్నా చిన్నగ్రామైన ద్వారపూడి అనే గ్రామాల్లో కూడా వస్త్ర వ్యాపారులు షాపింగ్ కాంప్లెక్స్ కట్టి బ్రహ్మాండంగా చేయించేది. కానీ ఏ కారణం చేస్తే మాత్రం పాలకుల్లో మన చేయలేకపోయాం. అయితే ఈ సంఘ భవనాన్ని మాత్రం ఏదో 4-5 సంవత్సరాల నుంచి లేదా మనం ఒక భవనాన్ని లేకపోతే దీన్ని ఫంక్షన్ అట్లేదు వెనకాల ఉన్న స్థలాన్ని మన సచివాలయం ద్వారా గజం 9,000 రూపాయలు కొనడం జరిగింది. కొన్ని కారణాల చేత మరి ఏ కారణం చేత అయింది కానీ అప్పుడు అవలా మనకి అందరూ కూడా మన సంఘ సభ్యుల యొక్క సహకారంతో మొదటగా ఎటువంటి మంచి బ్రహ్మాండమైన కాంప్లెక్స్ ని నిర్మించాలని మీ అందరూ ప్రోత్సాహం ఉంటే, ఉదాహరణకి మేము కూడా బంగారు దత్తుడిగా నేను ఒక 2 సంవత్సరాల కింద కళ్ళ జరిగింది సార్. వాళ్ళు చిన్నపడడం కారణం ఏంటంటే అది మాకు పెద్దయినా మనకు అనుబంధ సంస్థ రెడీమేడ్ సంఘం ఉంది. వారిని కూడా మన కలుపుకొని అవసరమైతే రెడీమేడ్ సంఘం కలిసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ కడితే గోడలు చేస్తారు. కానీ ఆ 5 ఎకరాలకి ఎదర బంగారు దత్తుడి గారి 120 లోతులో పొడవ 750 పొడవ బెంగళూరు ఉందండి. ర్యాలింగ్ వారిని అతను బెంగళూరు ఆయన మరి అప్పుడు ఏంటంటే అమ్మే ఉద్దేశం లేదు. అక్కడితో మరి కొద్దిగా మైనస్లో పడ్డాం. పోనీ ఇప్పుడు చెప్పడం కారణంటే మన సంఘ సభ్యులందరూ కూడా మీ ముందు కూడా మనకు పరిసరాల్లో మరీ రేటు ఎక్కువకుండా గజాలని రేటు కాకుండా ఎక్కడో 2 కోట్ల కాంప్లెక్స్ అని ఒక కాంప్లెక్స్ కింద అక్కడ కానీ మనం కట్టగలిగితే
చాలా పెద్ద, అంటే ప్రతి వాళ్ళు కూడా ఇందులో ఒక్కొక్క సబ్జెక్ట్, మా పెద్ద ఒక సబ్జెక్ట్ వేసింది. అలాగే ఇందులో మన సంఘ సభ్యులకు కానీ, లేకపోతే మన బంధువులకు కానీ, ఇక్కడ వచ్చే మిత్రులకు కానీ ఎవరికైనా తెలిస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిగణన తీసుకొని మన ఇద్దరు త్వరగా ఒక కాంపౌండ్ లాంటివి నిర్మించుకుంటే, ఎందుకంటే ఒక్కొక్కరు కొంతమంది కూర్చుంటాం, చాలా మంది ఉన్నాయి, అటువంటి రోజులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంతకంటే ఈ స్థలానికి ఇంకా ఎక్కువ దీని మీద ఇన్వెస్ట్ కూడా అంత కట్ట కాదు. ఇటు వచ్చి కింద మాత్రం కొద్దిగా పని ఉంది. ఎందుకంటే ఆఫీస్ రూమ్ అందరూ వచ్చేది ఆ ఎంట్రన్స్ కాదు, అదొకటే, అది పెద్ద పని కాదు. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే స్థల సేకరణకి ఈ వరకు ఎవరన్నా వారి దృష్టిలో ఉంటే చెప్తే కనుక తప్పనిసరిగా మన కమిటీ వారు వెళ్ళి పరిశీలించి దాన్ని మొదలుగా అది నిర్మాణం చేయాలని, అది కూడా జనరేషన్ పెద్ద జనరేషన్ 2-3 జనరేషన్ అయింది, మనకు ఇప్పుడు ఈ జనరేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండదు మనకు తెలియదు.